From the pioneers in internet movie delivery comes yet another innovation. Telugu language TV, videos and movies all in one affordable state-of-the-art web-based platform. A platform that will change the entertainment experience of Telugu people forever. Introducing a completely redesigned 4th generation video portal, Telugu One. It's time to say goodbye to those expensive satellite dish contracts and cluttered websites. Telugu One, the place where everything Telugu comes together. లోకల్ కిచెన్ సహ సమర్పణ ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి. తీపి పురుపు వగరు చేదు శరకృచులు తీపి పురుపు వగరు చేదు శరకృచులు లోకల్ కిచెన్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో లోకల్ కిచెన్. ఈ రోజు మనతో పాటు గిరీష గారు ఉన్నారు. మరి ఆవిడ మనకి ఏం స్పెషల్స్ చేసి చూపిస్తారో అడిగి తెలుసుకుందాం. హాయ్ గిరీష గారు. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాను. మరి మా లోకల్ టీవీ వ్యూయర్స్ కోసం ఏం స్పెషల్స్ చేసి చూపించబోతున్నారు? చికెన్ బిర్యానీ అండ్ క్యాప్సికమ్ బిర్యానీ, రెండు రైస్ కుక్కర్ స్పెషల్. ఓ, క్యాప్సికమ్ బిర్యానీ నేను ఇప్పటివరకు ఎప్పుడు వినలేదు. యా, ఇట్స్ అ వెరీ న్యూ ఐటమ్. అవునా? అండ్ ఇదేంటంటే ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కానీ ఏదైనా మనం కూర్చొని స్టవ్ దగ్గర వి డోంట్ హ్యావ్ సో మచ్ టైం, అదే వాళ్ళతో మాట్లాడాలి ఇన్స్టెంట్ గా, సో అంతా చేసి పెట్టేసుకొని యూ కెన్ ఆరామ్లీ సిట్ అండ్ చాట్ విత్ దెమ్. అవునా? ఓకే, మరి ఫస్ట్ ఏ ఐటమ్ తో మొదలు? చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ యమ్మీ. ముందుగా ఏమేం కావాలో చెప్తారా? చికెన్, పసుపు, ఉప్పు, కారం, ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, అజినామోటో, బిర్యానీ ఆకు, జింజర్ గార్లిక్ పేస్ట్, నెయ్యి, పెరుగు, గరం మసాలా పౌడర్. ఫస్ట్ బౌల్ తీసుకోండి, చికెన్ మ్యారినేట్ చేసి పెడదాం. ఓకే. మీకు వండడం అంటే హాబీయా లేకపోతే ఇంట్రెస్ట్? యాక్చువల్గా వండడం అంటే అస్సలు ఇష్టం లేదు, అందుకే తొందరగా అయిపోయేవి, టేస్టీగా, ఇన్స్టెంట్గా త్వరగా అయిపోయే డిషెస్ అన్ని వెతుక్కుంటాను. ఓకే. సో యాక్చువల్గా ఈ డిష్ ట్రై చేసింది కూడా మెయిన్ రీజన్ అదే. సో వండడానికి త్వరగా అయిపోతుంది, చక్కగా కూర్చొని కబుర్లు చెప్పుకోవచ్చు అని. దీంట్లో ఫస్ట్ మనం అన్నీ వేసి మ్యారినేట్ చేసుకోవాలి. ఎక్కువసేపు కూడా మ్యారినేట్ అవ్వాల్సిన అవసరం లేదు, హాఫ్ అన్ అవర్ అయితే సరిపోతుంది. ఉప్పు వేసుకుంటున్నాం, పసుపు ఆల్రెడీ వేసుకున్నాం కదా. సో కొద్దిగా కారం, చాలా కొంచెం. మిర్చి వేయం దీంట్లో, ఏంటంటే మనం మిర్చి వేయం, మిరపకాయలు అస్సలు యూజ్ చేయను. గరం మసాలా యూజ్ చేసి అందులో ఉన్న మసాలా ప్లస్ చిల్లీ పౌడర్ అంతే, అసలు మనం దీంట్లో ఇంకా మిర్చి అనేది యూజ్ చేయం. జింజర్ గార్లిక్ పేస్ట్ చాలా తక్కువ, యూజువల్గా ఎక్కువ వేస్తారు, అదే టేస్ట్ బాగా తెలిసిపోతుంది కదా. సో అట్లా అనిపించకుండా జింజర్ గార్లిక్ పేస్ట్ చాలా తక్కువ. అండ్ కర్డ్ కొంచెం బాగానే పడుతుంది, మన క్వాంటిటీని బట్టి ఎంత కర్డ్ కావాలంటే అంత. ఫ్రెష్ ఉండాల్సిన అవసరం లేదు, ముందుగా ప్లాన్ చేసుకుంటే ఒక రోజు ముందు తీసుకొని బయట పెట్టుకోవచ్చు, లేదన్నప్పుడు ఇన్స్టెంట్గా. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇది బాగా కలిసేలాగా మ్యారినేట్ చేసేసుకున్నాము. అన్ని బాగా మిక్స్ అయిపోయాయి. బాగా మిక్స్ అయింది. మెయిన్ బిర్యానీకి బాగా మిక్స్ అవ్వాలి, ఎందుకంటే బాగా మిక్స్ అయితేనే ముక్కలకు అన్ని పట్టి చాలా టేస్ట్ ఈక్వల్గా రైస్తో మిక్స్ చేసినప్పుడు ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మ్యారినేట్ చేసాం కదా, ఇప్పుడు మనం బౌల్ పెట్టుకుందాం. మీకు వంట చేసేటప్పుడు ఎప్పుడైనా చేయి కాలడం అలాంటివి జరుగుతుంటాయా? తక్కువ చేస్తాను, చేసినప్పుడు డెఫినెట్గా కాల్చుకుంటాను, అది పర్మనెంట్గా అలా గుర్తుండిపోయేలాగా. సో కొంచెం 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పోసేయచ్చు, అది ఆటోమేటిక్గా హీట్ అవుతుంది కదా. ఇంకొంచెం 2 స్పూన్స్ ఆఫ్ గీ కూడా యాడ్ చేస్తాం. గీ 2 విధాలుగా యూజ్ అవుతుంది. ఒకటి ఏంటంటే మంచి స్మెల్, హెల్దీ. ఫుల్ ఆయిల్ వేసి వండేదానికన్నా గీ ఇట్స్ హెల్దీ. గీ అండ్ వింటర్లో గీ ఎక్కువ తింటే యువర్ స్కిన్ ఈజ్ ఆల్ గ్లోడ్ అండ్ యూనో, సో మాయిశ్చరైజర్తో పని ఉండదు అనమాట అసలు. అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది.
ఇది వేస్తే ఆ స్మెల్ గుంకుమలాడిపోతుంది కదా, చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ ఏం చేద్దాం? సో అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మీరు కూడా ఆనియన్. ఓకే, ఇది కొంచెం వేడెక్కాలి. ఓకే. కానీ చికెన్ బిర్యానీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. దీంట్లో ఒకటి చాలా ఈజీ మెథడ్ ఏంటంటే, ఇఫ్ యూ అబ్జర్వ్, మనం మసాలాలు అన్నీ ఏమి ఓరికే పెట్టట్లేదు ఇక్కడ. ఇప్పుడు యంగ్స్టర్స్ అయితే బిర్యానీ విత్ కోక్, ఇంకా హ్యాపీ. ఒక బిర్యానీ ప్యాకెట్ తెచ్చుకొని అయిపోతుంది వాళ్ళ డిన్నర్. ఇట్స్ ఈజీ ఫర్ అస్ ఆల్సో, ఎందుకంటే మనం ఇన్స్టెంట్ గా చేసేది అనుకుంటున్నాం కదా, అసలు చిన్న మంట పెట్టి కుక్ చేసే పనే లేదు. ఓకే, టకటక ఫటాఫట్ లా ఫినిష్, అంతే. కూర్చొని హ్యాపీగా టీవీ చూసుకోవచ్చు, మన లోకల్ ఛానల్ చూసుకోవచ్చు. చేసుకొని ఇంకేం లేదు, చికెన్ వేసేసుకుంటాం. ఇందులో అన్ని వేసి మ్యారినేట్ చేసి పెట్టాం కదా, ఇంకా దీంట్లో ఏమీ వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆనియన్స్ గోల్డెన్ ఎల్లో కలర్ వస్తున్నాయి కదా, ఈ గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చిన వెంటనే వి విల్ పుట్ ఆల్ చికెన్ ఇన్ దట్. జస్ట్ స్పూన్తో వేసేసుకుంటే, స్పూన్తో వేసుకోవచ్చు. కంఫర్టబుల్గా ఉన్న వాళ్ళు చెయ్యి వేసుకోవచ్చు. యూజువల్గా మనం డే లైఫ్లో ఫాస్ట్ గా చేసేయాలి కదా, అంతే. స్పూన్ అనేది ఇప్పుడు చూసేవాళ్ళు హార్డ్గా ఉండకుండా. I can already smell that. స్మెల్, అది నెయ్యి స్మెల్. సో మనం అన్ని వేసేసాం కదా, స్మెల్ అయితే అదిరిపోతుంది. ఆల్రెడీ మౌత్ వాటరింగ్. అంతే, ఇది కొంచెం కుక్ అవ్వాలి. ఓకే, మనం హర్రీలో ఉన్నాం అని చేస్తున్నాం కాబట్టి we will close it with the lid. ఓకే, సో లిడ్ తీసుకుందాం. 1 second, లిడ్ తీసుకునే ముందు we'll just put the బిర్యానీ ఆకుని, ఎందుకంటే జస్ట్ ఆ ఆరోమా దిగుతుంది దాంట్లోకి, ఆ ఫ్లేవర్, ఆ స్మెల్. సో ఇది కుక్ అయ్యేలోపు మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. Ram, Shyam, and Beam are three brothers. They are identical triplets with identical DNA. They agreed to participate in a scientific experiment for 6 months. Beam will watch pirated Telugu movies on the internet. Shyam will subscribe to Telugu TV channels on satellite dish. Ram will get his entertainment from Telugu One. 6 months later, what have we got? Thanks to the terrible quality of those pirated videos, Beam's eyesight got worse by 4 points. Shyam was mostly on travel for better part of the 6 months. He could barely watch any TV on satellite dish, which cost him an arm and a leg. Ram is looking just happy as his sandboy on the beach. Of course, for these 6 months, he was entertained by Telugu One, wherever he was and whenever he wanted. Well, there you have it. The scientific proof that Telugu One members will be as happy as a sandboy on the beach. Local Kitchen. వెల్కమ్ బ్యాక్ టు లోకల్ కిచెన్ ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్. సో ఇది కుక్ అయిపోయినట్టుంది కదా, చూద్దామా? ఆల్మోస్ట్ డన్. వావ్, యమ్. Get the aroma that's coming up. ఇప్పుడు అంతా వేసేసాం కాబట్టి we will just add garam masala. ఓకే, మన ఇంట్లో ఉండేవి అన్ని. నేను కొంచెం చాప్ చేశాను ఆ లీవ్స్, ఎందుకంటే అది స్ప్రెడ్ అయ్యి బాగుంటుంది అని. అండ్ చికెన్ చాలా మంచిది హెల్త్ వైజ్ కూడా చూస్తే. సో ఇది మొత్తం కుక్ అయిపోతుంది. నౌ యూ కెన్ యాడ్ రైస్ యాడ్ చేసేయచ్చు. ఆల్రెడీ అంటే ఇప్పుడు ఇంత క్వాంటిటీకి ఇంత చికెన్ తీసుకోవాలని ఉంటుంది కదా, జనరల్ గా ఎంత? ఇట్ డిపెండ్స్. మనం ముక్కలు అది ఎక్కువ తింటున్నాం అనుకోండి, 1/2 kg చికెన్ కి 1 glass ఆఫ్ రైస్. యూ కెన్ హోల్డ్ 1 side. ఓకే, అప్పుడు యూ విల్ ఫీల్ కంఫర్టబుల్. ఫస్ట్ టిప్ ఆఫ్ కుకింగ్. సో లెట్ మీ డూ ఇట్. అందుకే నేర్చుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. కానీ కుక్ చేయాలి కదా, తప్పదు. వేరే వాళ్ళ గురించి కాకపోయినా మనకు ఆకలి వేసినప్పుడు, ఇప్పుడు మనం బయట ఫుడ్ తినలేము, ఊరికే తినాలన్నా అది కూడా బాగుంది. అండ్ చికెన్ మనం మంచి టెంపరేచర్లో కుక్ చేయాలి, లేకపోతే రకరకాల ప్రాబ్లమ్స్ ఇప్పుడు చూస్తాం కదా. ఇది కొంచెం ఓవర్ కుక్ అయిన ప్రాబ్లం ఉండదు, కానీ సగం కుక్ అయితే ఇట్స్ రియలీ ప్రాబ్లమాటిక్. ఎందుకంటే రోజుకి ఇప్పుడంతా మందు తిండ్లు, ఏది న్యాచురల్ ఫుడ్ అనేది లేదు కదా. అవును. సో దిస్ ఈస్ రెడీ. లాస్ట్ మనం చేసేది ఏంటంటే అజినోమోటో. ఎందుకు యాడ్ చేస్తున్నారు? దిస్ ఇస్ డిఫరెంట్ టేస్ట్. ఇప్పుడు మీరు అన్నట్టు బిర్యానీ అంటే రెస్టారెంట్ అని, ఎందుకంటే ఆ స్మెల్, ఆ టేస్ట్, ఆ ఆరోమా డిఫరెంట్. బట్ ఇంగ్రీడియంట్స్ వాళ్ళు కూడా మనలాగే చేస్తారు.
సో అజినోమోటో యాడ్ చేసి జస్ట్ హాఫ్ స్పూన్. జస్ట్ లైక్ సాల్ట్. యా, జస్ట్ లైక్ సాల్ట్ బట్ డిఫరెంట్ టేస్ట్. ఓకే, సాల్టే కానీ ఇట్స్ డిఫరెంట్ టేస్ట్. ఓకే, వావ్, బిర్యానీ ఫ్లేవర్ వచ్చేసింది. ఒక 2 minutes, జస్ట్ 2 minutes. అది కూడా మనం ఇక్కడ కూర్చుని ఏం వెయిట్ చేయాల్సిన పని లేదు. వాట్ ఆల్ వి నీడ్ టు డూ ఇస్ ఇది రైస్ కుక్కర్ లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ ఆన్ చేసి మనం చూసుకోవాల్సిందల్లా ఏంటంటే కరెంట్ ఉందా లేదా. ఓకే, కరెంట్ ఉందా లేదా చూసుకొని, బట్ ఇది కూడా వాటర్ దీంట్లో వేస్తే కరెంట్ లేకపోయినా కానీ రైస్ కుక్కర్ లో పెట్టే అట్లా అది స్టవ్ మీద పెట్టేయచ్చు. బట్ మధ్యలో మనం చూసుకోవాలి కదా, ఎప్పుడైనా సరే అలాంటిది వచ్చి మనం చూసుకోవాలి. ఇది ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది, ఇంక మనం ఏం చూసుకోక్కర్లేదు. ఓకే, ఈ రైస్ కుక్ అవ్వాలంటే మనం రైస్ కుక్కర్ లోకి షిఫ్ట్ చేసుకోవాలి. అంటే మామూలుగా అయితే దీని మీద చేసుకోవచ్చు. ఓకే, బట్ మనం ఈజీ కుకింగ్ ఇన్స్టెంట్ కుకింగ్ జస్ట్ ఇది షిఫ్ట్ చేసేసుకుంటాం. ఇప్పుడు గ్లాస్ వాటర్ ఇస్తే మెజర్ చేసుకోవాలా? యా, మెజర్ అంటే యూజువల్గా ప్రొఫెషనల్స్ అయితే వేసేస్తారు. ఓకే, బట్ ఐ నీడ్ మెజర్మెంట్. 4 glasses ఆఫ్ వాటర్. 2 glasses ఆఫ్ రైస్ యూజ్ చేసాం కాబట్టి ఓకే 4 glasses ఆఫ్ వాటర్. కొంచెం పెద్దవాళ్ళు, ముసలాళ్ళు, పిల్లలు ఉన్నప్పుడు వీ కెన్ యూస్ 5 glasses ఆఫ్ వాటర్. ఓకే, వాళ్ళకి మెత్తగా ఉడికిపోతుంది, చాలా మెత్తగా, చాలా ఈజీగా ఉంటుంది తినడానికి కూడా. దీని మీద కొంచెం పుదీనా. ఓకే, టేస్ట్ అండ్ స్మెల్ అండ్ గుడ్ ఫర్ హెల్త్ ఆల్సో. పుదీనా ఇస్ రియల్లీ గుడ్ ఫర్ హెల్త్. మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని ఇది బయటికి డ్రైన్ చేసేస్తుంది. సో డోంట్ నీడ్ టు మిక్స్ ఇట్, ఇంకేం లేదు. ఇట్స్ ఫినిష్డ్. లిడ్ పెట్టేసుకొని ఆన్ చేసుకోండి. సో ఇట్ టేక్స్ 5 minutes పడుతుంది. ఓకే, సో అయితే అయిపోయిందేమో చూద్దామా? యా, అయిపోయింది. యూజువల్గా అయిపోయిన వెంటనే లైట్ ఆఫ్ అయిపోతుంది. అవును, ఆటోమేటిక్ కుక్కర్. సో చూద్దాం. వావ్, యూ కెన్ టేక్ ఇట్. ఇట్స్ రెడీ టు ఈట్. నా మసాలా అనేది కూడా అక్కడక్కడ లేకుండా లేదు. ఇప్పుడు బయట బిర్యానీ లాగే మీరు చూస్తే మొత్తం అంతా ఒకలానే ఉంది కదా, సేమ్ ఇట్లానే కదా మనం బయట దొరుకుతుంది. అండ్ హెల్త్ వైజ్ ఇట్స్ వెరీ గుడ్. ఎందుకంటే మనం ఇంట్లో చేసుకున్నాం, నీట్ గా చేసుకుంటాం, మసాలా తక్కువ. సో ప్రాబ్లమ్ ఫ్రీ బిర్యానీ. యూ కెన్ యాడ్ 1 nice egg in between. కొత్తిమీర కట్ చేస్తున్నారు ఎందుకు? యాక్చువల్గా కొత్తిమీర ఫ్రాగ్రెన్స్ అంతా మనం ముందే కట్ చేసి పెట్టుకుంటే పోతుంది. ఓకే, సో మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా కట్ చేసి వేసుకుంటే ఆ స్మెల్ ఎక్కడికి పోదు. ఓకే, సో వేడి చికెన్ బిర్యానీ రెడీ. వావ్, లుకింగ్ వెరీ యమ్మీ అండ్ టేస్టీ. సో వ్యూయర్స్, చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో మరొకసారి మీకోసం. చికెన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: చికెన్, నానబెట్టిన బాస్మతి రైస్, పెరుగు, అజినోమోటో, బిర్యానీ ఆకులు, గరం మసాలా పౌడర్, ఆనియన్స్, ఉప్పు, కారం, పసుపు, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, రైతా. చికెన్ బిర్యానీ తయారు చేసే విధానం: ముందుగా చికెన్ని బౌల్లో తీసుకొని ఉప్పు, కారం, పసుపు, పెరుగు, గరం మసాలా పౌడర్ వేసుకొని అరగంట పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ తీసుకొని నెయ్యి, నూనె తీసుకొని అందులో ఉల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. దాంట్లో మ్యారినేట్ చేసుకున్న చికెన్ బౌల్లో వేసుకొని బాగా ఉడికే వరకు కుక్ చేసుకోవాలి. చికెన్ ఉడికిన తర్వాత అందులో రైస్ వేయాలి. ఇలా మిక్స్ చేసిన మిశ్రమాన్ని ఎలక్ట్రిక్ కుక్కర్లోకి తీసుకొని కుక్ చేయాలి. అంతే, వేడి చికెన్ బిర్యానీ రెడీ. చికెన్ బిర్యానీ ఎలా రెడీ చేయాలో చూసారు కదా. మరి నెక్స్ట్ క్యాప్సికమ్ బిర్యానీ ఎలా రెడీ చేయాలో తెలుసుకునే ముందు చిన్న బ్రేక్. స్వామి, ఏమి మాకు రోజులు బాగోలేదు. మాకు సాటర్న్ గ్రహం పట్టినట్టుంది, దాన్ని తొలగిస్తే. మూర్ఖ, నువ్వు డాక్టర్ దగ్గర వెళ్తే రోగం చెప్తావా, బాధలు చెప్తావా? బాధలే చెప్తాం స్వామి. మరి రోగం డాక్టర్ చెప్తాడు. బాధలే చెప్పు, రోగం మేం చెప్తాం. మా ఇంట్లో వారానికి కంప్యూటర్ మార్చాల్సి వస్తుంది. నా దృష్టి మందగిస్తుంది. నా సంపాదన మొత్తం కంటికి కంప్యూటర్ కి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సాటర్న్ పట్టింది మీకు కాదు నాయన, మీ కంప్యూటర్ కు పట్టింది వైరస్. వైరస్సా? అది ఇలాంటి వైరస్ కాదు, పైరసీ వైరస్. మీ ఇంట్లో డైరెక్ట్ సినిమాలు చూడకుండా పైరసీ నెట్ నుండి డౌన్లోడ్ చేసిన సినిమాలు చూస్తున్నారు. తద్వారా మీ సిస్టమ్ లోకి వైరస్లు ప్రవేశిస్తున్నాయి. మరి కళ్ళెందుకు నీలంగా మారాయి? ముందు ఆయన నీలి చిత్రాలు చూడటం ఆపితే మంచిది.
మరి దానికి ఉపశమనం లేదా స్వామి? ఉంది నాయన, దగ్గరకు రండి, మీకు మంచి మంత్రం చెప్తాను. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. మీరు కూడా తెలుగు1.com ద్వారా స్వచ్ఛమైన సినిమాలు చూడండి. మీ కంటిని, ఒంటిని, కంప్యూటర్ని పాడు చేసే పైరసీ భూతాన్ని అరికట్టండి. తీపి పురుపు వగరు చేదు షడ్రుచులు లోకల్ కిచెన్. వెల్కమ్ బ్యాక్ టు లోకల్ కిచెన్ ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్. సో క్యాప్సికమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో గిరీష గారిని అడిగి తెలుసుకుందాం. సో మా వ్యూవర్స్ కోసం ఎలా తయారు చేయాలో చెప్తారా? ఇది కూడా ఇన్స్టెంట్ క్యాప్సికమ్ బిర్యానీ. ఇన్స్టెంట్ ఐ మీన్ రైస్ కుక్కర్ స్పెషల్. అగైన్ అన్ని మనం చేసుకొని మిక్స్ చేసుకొని రైస్ కుక్కర్ ఆన్ చేసుకొని హ్యాపీగా మనం ఆ బిర్యానీ రెడీ అయ్యే వరకు ఎట్లా రిలాక్స్ అయ్యామో దీనికి కూడా అట్లానే సేమ్ ప్రొసీజర్. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ చికెన్ వీఆర్ యూజింగ్ వెజిటబుల్స్ హియర్. ఓకే. క్యాప్సికమ్ బిర్యానీకి కావాల్సినవి గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, పుదీనా, లవంగాలు, ఉప్పు, పసుపు, కారం, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, జీడిపప్పు, టోఫు, జాజికాయ, దాల్చిన చెక్క, జింజర్ గార్లిక్ పేస్ట్, నెయ్యి, రెడ్ చిల్లీ పౌడర్, జాంపత్రి, కొత్తిమీర. స్టవ్ ఆన్ చేద్దాము. ఓకే. సేమ్ దీనికి కూడా ఆయిల్ ఒక 2 స్పూన్స్, నెయ్యి సేమ్ 2 స్పూన్స్. ఓకే. ఇంకా ఎక్కువ ఇష్టపడే వాళ్ళు, కొంచెం ఆయిల్ ఎక్కువ తిన్నా పర్వాలేదు అనుకునే వాళ్ళు, కొంచెం సన్నగా ఉండేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. గంట తీసుకుంటే ఒకసారి మిక్స్ చేసి ఆయిల్ హీట్ అవుతున్నప్పుడే మనం బిర్యానీకి కావాల్సినవన్నీ వేసేసుకోవచ్చు. అన్ని ఇంగ్రీడియంట్స్ డైరెక్ట్గా వేసేస్తాము. 8-9 క్లౌజ్. ఓకే. జస్ట్ మన టేస్ట్ని బట్టి ఇంకా ఎక్కువ స్పైసీ కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. ఓకే. బిర్యానీలో దాల్చిన చెక్క బాగా యూజ్ చేస్తారు. యూజువల్గా అన్నిట్లో పౌడర్ చేసేస్తారు. దీంట్లో మనం ఎందుకు డైరెక్ట్గా వేస్తున్నాం అంటే ఇప్పుడు స్పైస్ ఎక్కువ ఇష్టం లేని వాళ్ళు మైల్డ్గా ఉంటుంది, అది తీసి పక్కన పెట్టేస్తే ఇంకా ఫ్లేవర్ ఏమీ వాళ్ళకి తగలదు కదా. ఓకే. అండ్ బిర్యానీ లీవ్స్. ఓకే. అవి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు క్యాప్సికమ్ యాడ్ చేసేసుకుంటాం. ఓకే. ఫ్రై అవుతుంది. మనకి యాక్చువల్గా ఫ్రై అయిందో లేదో తెలియాలంటే ఆ స్మెల్ వస్తుంది కదా, కొంచెం ఆ స్మెల్ వచ్చినప్పుడు మనకి అది ఫ్రై అయిపోయినట్టు. ఓకే. ఇట్స్ సింబల్. సో మనం గ్రీన్ క్యాప్సికమ్ యాడ్ చేసుకుందాం. అండ్ ఎల్లో క్యాప్సికమ్. మనకి రెడ్ క్యాప్సికమ్ రేర్ గా దొరుకుతుంది. సో దొరికితే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. బాగా మిక్స్ చేయాలి. తిప్పటం కూడా టెక్నిక్ ఉంది. యాక్చువల్గా మనం పైన ఇలా కదిపితే కిందవన్నీ అలాగే మాడిపోతాయి. ఆ నెయ్యి స్మెల్ చాలా బాగుంది. అండ్ క్యాప్సికమ్ టింజ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. కట్ మిట్ టైప్. ఇప్పుడు పిల్లలందరూ హాట్ స్వీట్ అది తగిలితే కూడా లైక్ చేస్తారు కదా. ఇది ఇట్లా బాయిల్ కుక్ అవుతున్నప్పుడు సాల్ట్ దీంట్లోనే కొంచెం ఎక్కువ వేసుకుంటాము, ఎందుకంటే రైస్ కూడా పట్టాలి కాబట్టి సాల్ట్ దీనిలోనే ఎక్కువ వేసుకుంటాం. కారం కొంచెం, చాలా పిల్లల కోసం అయితే ఇంకా దాంట్లో తగ్గిస్తేనే బెటర్. అండ్ టర్మరిక్ బేసిక్గా అన్నిట్లో ఎందుకు యూస్ చేస్తామంటే ఇట్ వర్క్స్ యాజ్ అన్ యాంటీబయాటిక్. సో అందులో ఏమైనా జర్మ్స్ ఉన్నా ఇట్స్ నాట్ హార్మ్ఫుల్ అన్నట్టు మనం టర్మరిక్ యూస్ చేస్తాం. ఇది సిమ్లో పెట్టుకొని మనం 2 minutes కుక్ చేసుకుందాం. ఓకే. ఇది సిమ్లో కుక్ అయ్యేలోపు మనం టోఫు ఫ్రై చేసుకుందాం. ఓకే. టోఫు అంటే యాక్చువల్గా ఇట్స్ అ మిల్క్ ప్రొడక్ట్ లైక్ పన్నీర్. కాకపోతే టోఫు అని ఎందుకు చెప్తామంటే దీంట్లో అంతా బ్యాడ్ ఫ్యాట్ తీసేస్తారు. లైక్ కొలెస్ట్రాల్ అవి ఉన్న వాళ్ళకి అదంతా ఫ్యాట్ మొత్తం తీసేసి దీంట్లో ప్రోటీన్ రిచ్. అగైన్ రియల్లీ ప్రోటీన్ రిచ్. ఓకే. సో దీంట్లో కూడా కొంచెం నెయ్యి వేసుకుందాం. ఓకే. జీడిపప్పు ఫ్రై చేసుకుందాం. ఓకే. ఒక 1 cup అయితే సరిపోతుంది. ఇఫ్ యూ వాంట్ మోర్ నట్స్ ఇంకా ఎక్కువ తినాలి, బాగా ఇష్టపడి తింటారు వచ్చిన వాళ్ళు అనుకుంటే మనం ఇంకా యాడ్ చేస్తాం. చిన్నపిల్లలకి పెట్టేటప్పుడు యాడ్ చేయొచ్చు. అండ్ నట్స్లో కూడా అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి నట్స్ కూడా మంచిదే, గుడ్ ఫర్ హెల్త్. ఈవెన్ దో దే ఆర్ ఫ్యాటీ ఫుడ్స్, దే ఆర్ న్యూట్రిషియస్, దే హ్యావ్ హెల్త్కి సంబంధించిన మంచి ఫ్యాట్ దీంట్లో.
సో ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. ఎక్కువ టైం టేకింగ్ అవ్వదు, ఇది అవుతున్న లోపే ఇవి కూడా ఫ్రై అయిపోతాయి. జనరల్ నార్మల్ ఫ్రై సరిపోతుంది. లైట్ బ్రౌన్ కలర్ దట్స్ ఎనఫ్. ఎందుకంటే మనం దీన్ని ఊరికే ఫ్రై చెయ్యము. సో ఇది వేరేగా తీసేసుకొని దీనిలోనే మనం టోఫు ఫ్రై చేసుకుందాం. ఓకే. టోఫు సేమ్ గీలో ఫ్రై చేసుకోవచ్చు. గీ ఎక్కువ యూజ్ చేయడం ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ గీ అంటే ఇట్స్ గుడ్ కదా, ఇంకా అందుకని. అండ్ వైట్ కలర్ ఏదైనా కానీ ఫ్యాట్ అని అంటారు కదా జనరల్గా, కర్డ్ కానివ్వండి అట్లా చెప్తారు. బట్ నవ్ వీఆర్ గెటింగ్ ఫ్యాట్ ఫ్రీ స్టఫ్ ఆల్సో. ఇది ఫ్యాట్ ఫ్రీ. ఓకే. పిల్లలు బాగా లైక్ చేస్తారు. పన్నీర్ పిల్లలు మోస్ట్లీ మనం రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆర్డర్ చేసేది ఏంటంటే పన్నీర్ మసాలా, పన్నీర్. బట్ ఇది కూడా దీస్ డిషెస్ ఆర్ లైక్ వాళ్ళు ఎక్కువ లైక్ చేస్తారని మనకు తెలుసు కదా. ఇది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఇది ఫ్రై అయ్యేలోపు మన క్యాప్సికమ్ కుక్ అయిపోయింది. ఎక్కువ కుక్ చేయాల్సిన పని లేదు. ఎక్కువ కుక్ చేసినా దాంట్లో ఉన్న వాల్యూస్ పోతాయి. సో రైస్ వేసేసుకోవచ్చు మనం దాంట్లో. ఓకే. నానబెట్టిన రైస్ వాటర్ ఎక్కువ ఉండకుండా డ్రైన్ చేసుకుంటే ఇట్స్ ఆల్వేస్ బెటర్. ఓకే. ఉన్నా కూడా ప్రాబ్లం ఏం కాదు. ఎనీవే విత్ వాటర్ యాడ్ చేస్తాం కదా. ఎనీవే రైస్ ఫ్రై చేసేది అది ఏం లేదు కనుక ఇట్స్ ఓకే. మళ్ళీ అదంతా మిక్స్ చేసుకో అంటే కలవటం కోసం అంతే. యాజ్ యూ కెన్ సీ ఎల్లో క్యాప్సికమ్లో కలర్ గ్రీన్, రెడ్ అండ్ ఇట్స్ లుకింగ్ వెరీ నైస్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడటానికి అట్రాక్టివ్గా ఉంటే మనకు ఆకలి వేయకపోయినా కూడా ప్రెజెంటేషన్ ఆల్వేస్ కౌంట్స్. సో దిస్ ఇస్ రెడీ. అండ్ మనం టోఫు ఫ్రై అయిపోయిన తర్వాత విల్ మిక్స్ దిస్ టోఫు ఇంటూ దాట్. ఓకే. ఇంకా ఎక్కువ చేస్తే ఇట్స్ క్రిస్పీ అయిపోతుంది. మళ్ళీ మనం రైస్లో వేసుకున్నప్పుడు దాని టేస్ట్ అంతా పోవచ్చు. ఓకే. సో దిస్ ఇస్ ఆల్సో రెడీ. సో మనం ఆఫ్ చేసుకొని మిక్స్ చేసేసుకుందాం. ఓకే. ఇప్పుడు వైట్ కలర్ కూడా యాడ్ అయిపోయింది. We have all colors. మల్టీ కలర్ బిర్యానీ. ఓకే. షిఫ్ట్ చేద్దామా రైస్ కుక్కర్? షిఫ్ట్ చేద్దాం. పుదీనా ఇవన్నీ గార్నిష్ కోసం దీనిలో వేద్దాం, రైస్ కుక్కర్లో వేద్దాం. దాని మీద అవసరం లేదు. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఏది కూడా స్టవ్ మీద ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. జనరల్గా అవి డెకరేషన్కి యూజ్ చేస్తారు కదా. తినాలి అని యాక్చువల్గా ఎక్కువ అలా అయినా తింటారు, ఏదో అట్రాక్టివ్గా డెకరేట్ చేస్తే తింటారు అని యూజ్ చేస్తాం. దానిలోని ఫ్లేవర్ రావాలి కదా. సో మనం ఆల్రెడీ ఫ్రై చేసి ఉంచిన జీడిపప్పు, ఇట్స్ రెడీ. వాటర్ పోసుకొని వాటర్ యాడ్ చేసుకుందాం. మెజర్మెంట్ ఇది కూడా సేమ్ 1:2. పుదీనా అన్నీ వేసేసాం కాబట్టి ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఓకే. లిడ్ క్లోజ్ చేసి ఆన్ చేసుకో. అండ్ 10 minutes రెడీ అయిపోతుంది. ఓకే. సో క్యాప్సికమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయింది. మంచి కలర్ఫుల్గా ఉంది కదా. ప్లేట్ తీసుకుంటే పొగలు వచ్చేస్తున్నాయి. హాట్. ఇది కూడా బికాస్ ఆఫ్ దట్ ఎల్లో క్యాప్సికమ్. ఎల్లో క్యాప్సికమ్ గ్రీన్ రెండు కదా.
దీన్ని కొంచెం గార్నిష్ చేసుకుందాం. జీడిపప్పు ఎంతైనా తినొచ్చు కదా. అవును, ఎంతైనా తినేస్తాం, ఎంతైనా తినేస్తాం. ఊరికే అక్కడ పెట్టుంటే చాలా తినేస్తాం. పిల్లలకి ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఆ నట్స్ ఉన్నాయని ఆ క్రంచీనెస్ తగలటం కోసం కూడా వాళ్ళు ఎక్కువ తింటారు. సో కొత్తిమీర, ఓకే, కొత్తిమీర గార్నిషింగ్కి. అండ్ ఇంకా కొంచెం స్పైసీ కావాలి, ఈ స్పైసీ సరిపోలేదు అంటే మిర్చి లోపల, ఎండి మిరపకాయ లోపల ఉంటుంది కదా పౌడర్, ఆ పౌడర్ లైట్ గా స్ప్రింకిల్ చేసుకోవచ్చు ఇఫ్ యూ వాంట్ ఇట్ రియల్లీ స్పైసీ. పెద్దవాళ్ళు తినేటప్పుడు, పిల్లలకైతే అది సరిపోతుంది. ఇప్పుడు క్యాప్సికమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. వావ్. సో వ్యూవర్స్, క్యాప్సికమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మరి క్యాప్సికమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో మరొకసారి మీకోసం. క్యాప్సికమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: ఉప్పు, కారం, పసుపు, yellow అండ్ గ్రీన్ క్యాప్సికమ్, పుదీనా, కొత్తిమీర, టోఫు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు, నెయ్యి, మరాఠీ మొగ్గ, లవంగాలు, జాజికాయ, జాపత్రి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు. క్యాప్సికమ్ బిర్యానీ తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్లో లవంగాలు, జాజికాయ, జాపత్రి, దాల్చిన చెక్క, కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని కుక్ చేసుకోవాలి. తర్వాత దాంట్లో జీడిపప్పు, టోఫు ఫ్రై చేసుకొని ఆ కుక్ అవుతున్న మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన మిశ్రమాన్ని ఎలక్ట్రిక్ కుక్కర్లో కుక్ చేసుకోవాలి. అంతే, వేడి వేడి క్యాప్సికమ్ బిర్యానీ రెడీ. సో వ్యూయర్స్, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ స్పెషల్ చికెన్ బిర్యానీ, క్యాప్సికమ్ బిర్యానీ ఎలా రెడీ చేయాలో చూసారు కదా. మీరు కూడా ట్రై చేయండి. మరి మీరు కూడా లోకల్ కిచెన్లో పార్టిసిపేట్ చేయాలంటే వెంటనే మీ డీటెయిల్స్ అన్ని కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి SMS చేయండి. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బాయ్. Rip it on now, break it down now, making the money to fake now, come on, sing it on now, break it down now, making the money to fake now, come on. Akili satay, 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 akili satay, 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 satay. స్పెషల్ గెస్ట్ అంటే ఒక మంచి సింగర్నో ఎవరినో పిలుస్తారనుకుంటే ఏమిటిది? విజేత లోకల్ కిచెన్ సహ సమర్పణ. ఎలక్ట్రాన్ ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి.